వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మీ అందరి కోసం కాపుల నుండి అబ్బాయిల యొక్క బయోడేటాలు తీసుకొచ్చాను. కాపులలో అబ్బాయిలు సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ అబ్బాయిలు ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అబ్బాయిలు ఎలా కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని ఈ వీడియోలో ఉంటాయండి. వాటికి తగ్గట్టుగా మీకు తెలిసిన వాళ్ళల్లో కాపుల అమ్మాయిలు గనక ఎవరైనా సంబంధాల కోసం చూస్తూ ఉంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి ముందుగా ఈ వీడియోని కాపుల అమ్మాయిల సంబంధాల కోసం ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. ముందుగా అబ్బాయి యొక్క బయోడేటా 4/8/1994. అబ్బాయి హైట్ 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడండి. వీళ్ళది వచ్చేసి వైజాగ్. వీళ్ళు దాదాపు ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 20 CR వరకు ఉంటుంది. ఈ అబ్బాయి ఎలా కావాలని కోరుకుంటున్నాడు అంటే కాపుల, అది కూడా ఆంధ్ర సంబంధాలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా కాపులలో అమ్మాయిలు గనక సంబంధాల కోసం చూస్తూ ఉన్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరో అబ్బాయి కాపులలో నుండి తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 13/12/1994. అబ్బాయి హైట్ 5.8 ఉంటారు. ఎడ్యుకేషన్ BSc కంప్యూటర్ చేశాడు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడండి. సంవత్సరానికి 40 లక్షల ఇన్కమ్ వస్తుంది ఈ అబ్బాయికి. ఈ అబ్బాయి కూడా మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయి. దాదాపు 20 CR వరకు ఉంది ప్రాపర్టీ. ఈ అబ్బాయి ఒక్కడే. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి విజయవాడ అండి. వీళ్ళు ఎలా కావాలని చూస్తున్నారు అంటే ఓసీ కాపులలో అందమైన అమ్మాయిని మాత్రమే కావాలనుకుంటున్నారు. మినిమం ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయిని మాత్రమే కోరుకుంటున్నారు. ఎవరైనా కాపు అమ్మాయిల సంబంధాలు చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. కాపు అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అదే విధంగా మరో అబ్బాయి గవర్నమెంట్ జాబ్ అబ్బాయిని తీసుకొచ్చాను. అది కూడా కాపు క్యాస్ట్ లో నుండి. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 9/9/1998. అబ్బాయి హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ IAS చేశాడు. ప్రెసెంట్ అయితే ఈ అబ్బాయి జాబ్ చేస్తున్నాడండి. గవర్నమెంట్ జాబ్ 80,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే వీళ్ళది ఆంధ్ర ప్రాపర్ వచ్చేసి, కానీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే కాపులలో మినిమం ఎడ్యుకేషన్ అంటే బీటెక్ ఉండాలి, MBA PG MTech అయినా పర్వాలేదు, కానీ అమ్మాయి మాత్రం చక్కగా ఉండాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. వీళ్ళకు ప్రాపర్టీస్ అన్ని ఆంధ్రాలో ఉన్నాయండి. ఇక్కడ ఒక G+4 హౌస్ మాత్రమే ఉంది హైదరాబాద్ లో. వీళ్ళది వచ్చేసి మాదాపూర్ అండి. ఎవరైనా కాపు అమ్మాయిలు, ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయిలు కనుక ఎవరైనా సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. కాపు గవర్నమెంట్ జాబ్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అబ్బాయి, ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10/5/1992. అబ్బాయి హైట్ 5.7 ఉంటారు. ఎడ్యుకేషన్ MTech చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 38 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్ అండి. ఎలా కావాలి కోరుకుంటున్నారు అంటే కాపులలో అందంగా ఉండే అమ్మాయి, అది కూడా బీటెక్ చదివిన అమ్మాయిని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఈ అబ్బాయికి ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 15 CR వరకు ఉంటుంది. ఒకడే అబ్బాయి, ఒక సిస్టర్ అయితే మ్యారేజ్ అయిపోయిందండి. వీళ్ళు ఎవరైనా అందమైన కాపు సంబంధాలు అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది షేర్ చేయండి. కాపు అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 14/5/1994. అబ్బాయి హైట్ 5.7 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి ప్రెసెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. నెలకి 60,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి నెల్లూరు అండి. వీళ్ళు నెల్లూరు చుట్టుపక్కల మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. చిన్న జాబ్ చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే, మినిమం డిగ్రీ ఇంటర్ చదివిన అమ్మాయి చక్కగా ఉండాలనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎందుకంటే వీళ్ళకు నెల్లూరులోనే ప్రాపర్టీస్ ఉన్నాయి. నెల్లూరులో G+2 హౌస్ ఉంది. అదే విధంగా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉందండి. వీళ్ళకు అమ్మాయి చక్కగా ఉంటే చాలనేసి కోరుకుంటున్నారు. ఎవరైనా కాపు అమ్మాయిల కనుక సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. కాపు నెల్లూరు అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అదే విధంగా మరో అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 29/12/1994. అబ్బాయి హైట్ 5.8 ఉంటారు. ఈ అబ్బాయి ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. ప్రెసెంట్
ప్రెసెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది హైదరాబాద్ అండి. గచ్చిబౌలిలో G+2 హౌస్ ఉంది. ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. అబ్బాయిలు ఇద్దరండి. పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి సెకండ్ అబ్బాయి. వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే కాపులలో మినిమం ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయిని మాత్రమే కోరుకుంటున్నారు. జాబ్ చేసినా చేయకున్నా పర్వాలేదు, మినిమం ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయినే కోరుకుంటున్నారు. ఎవరైనా కాపు అమ్మాయిల సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. కాపు అబ్బాయి హైదరాబాద్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి, కాపు అబ్బాయిలు బయోడేటా, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ జాబ్స్ అన్ని విన్నారు కదా ఈ వీడియోలో. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా సంబంధాలు, కాపు అమ్మాయిలు సంబంధాలు చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేయండి. మా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి, మీకు పూర్తి వివరాలు అందుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి.